విచిత్రం ఏమంటే అన్నం రాసిపోయమన్నాడు. రాసి ఆ గంగమ్మ తల్లి చాటలో పట్టిస్తే ఆమెను అన్నే కూర్చోమన్నాడు. చాటలో పట్టిస్తే ఇక్కడి నుంచి ఆ ప్రాంగణం అవతలికి కనపడే ప్రాంగణం అవతలికి దాదాపు 200-300 అడుగులు ఉంటుంది. అంత దూరం బంతికి పోతే ఒక్కటే చాటలో మళ్ళీ సగం మిగిలి వస్తుంది. విచిత్రం చూడండి. అంటే ఓ చాట చాట అంటే ఒక 5-6 మందికి పెడతాం మామూలుగా, కాకపోతే 10 మంది అనుకోండి. కానీ దాదాపు 60-70 మంది కూర్చునేటువంటి బంతిలో చాట పోతే మళ్ళీ సగం చాట ఎన్నికి మిగులుతుంది. ఏమయ్యా పెట్టకుండా ఎన్నికి తెస్తున్నారంటే మేమేం చేస్తున్నాం సార్, ఇష్టంలోనే తెస్తున్నాం, అయిపోకుండా ఉంది, ఏం చేయాలంటారు. ఆ విధంగా అది విచిత్రం చూడండి ఆయనది. ఆయన మహత్యం చెప్పడంలో అదేం దాపరికం కాదు. తర్వాత ఆ విధంగా 3 రోజులు పెడితే కూడా అన్నం తరగలే, తక్కువ వచ్చిందని ఎప్పుడు 24 గంటలు వండినాం. ఆ వంట మనుషులు ఓపికగా 10-12 మంది ఉండినారు.